ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామా, కాసేపట్లో పోటీ మొదలైపోతుంది మామా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నువ్విలా మౌనంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది మామా. నీతో చెప్పకుండా నేను పందెం ఒప్పుకోవడం తప్పే. ఆ విషయంలో నీ మనసు కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నేను ఈ పోటీకి ఒప్పుకున్నది మా అక్క జీవితాన్ని బాగు చేద్దామనే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు మామా. నీకు దూరం అవుదామని కాదు. దయచేసి మాట్లాడు మామా. నాకు ధైర్యాన్ని ఇవ్వు. ఈ పోటీలో నువ్వు గెలుస్తావనే గ్యారంటీ ఏముంది? నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వున్నావు. మీ చెల్లెలను కాదని నా వైపు ఉన్నావు. నేను గెలవడానికి స్ఫూర్తినిచ్చావు. నన్ను ఓదార్చడానికి గుడికి తీసుకువెళ్ళి నాకు డాన్స్ నేర్పించడానికి మంచి టీచర్ని తీసుకొచ్చావు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి గజ్జలు కొనిచ్చావు. ఇప్పుడు నువ్వు నాతో కోపంగా మాట్లాడినా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నన్ను ఆశీర్వదించు మమ్మా. ఈ పోటీలో నువ్వు ఓడిపోతే జీవితంలో నిన్ను క్షమించలేను సీత. అంటే అర్థం నన్ను గెలవమని చెప్పడమే కదా మామా. నా గెలుపుని నువ్వు కోరుకోవడమే కదా. రాముడి కోపం కూడా సీతకు వరమే మామా. ఎందుకంటే రాముడికి అంత కోపం లేకపోతే సీత కోసం సముద్రాన్ని దాటి రావణాసురుణ్ణి చంపేవాడు కాదు. రాముడి కోపమైనా ప్రేమైనా సీత కోసమే. అలాంటి రాముడైనా సీతని అనుమానించి ఉండొచ్చు. సీతకు కూడా రాముడిపై అనుమానం పుట్టి ఉండొచ్చు. కానీ నా రాముడిపై నాకు అనుమానం లేదు. అలాగే నాపై నమ్మకం ఉంచమని కోరుతున్నాను. అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. ఒక్కటి గుర్తు పెట్టుకో మామా. ఈ సీత ప్రాణమైన వదులుతుంది కానీ తన రాముణ్ణి విడిచిపెట్టదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే గెలుస్తాను. ఈ రాముడికి ఈ సీత మాత్రమే సొంతం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.